టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలే గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రాథమిక విద్యా విధానం గురించిన అంశాలలో ప్రాథమిక పాఠశాలల సంఖ్య పెంచటం, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలకు ఉదారంగా సహాయక గ్రాంట్లు ఇవ్వటం, స్థానికంగా వసూలు చేసిన పన్నులో సగభాగాన్ని ప్రాథమిక విద్యకు మాత్రమే వినియోగించటం, తమ పరిధిలలో ప్రాథమిక పాఠశాలలు నిర్వహించేందుకు మున్సిపాలిటీలను ఆదేశించటం, అందుకుగాను రాష్ట్రం నుంచో కేంద్రం నుంచో తగు నిధులు కల్పించటం, పాఠశాలల నిర్వహణ కేవలం మున్సిపాలిటీల మీదనే వదలకుండా విద్యాశాఖ యాజమాన్యం పర్యవేక్షణ కూడా వాటి మీద ఉండేటట్లు చూడటం వంటివెన్నో జ్యోతిబా ప్రభుత్వానికి సూచించారు. విద్యాశాఖ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఇతర ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలకు మున్సిపాలిటీ గ్రాంట్ ఇవ్వాలని కూడా ఆయన అన్నారు. ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల సంఖ్యను బట్టి ఈ గ్రాంటు నిర్ణయించవచ్చు. ఈ నిధుల మీద విద్యాశాఖ ఆధిపత్యం ఉండాలి. లోకల్ బోర్డులలో మేధావులు విద్యావంతులు ఉన్నట్టయితే ఈ పని వాటికి అప్పగించవచ్చు. కానీ ప్రస్తుతపు లోకల్ బోర్డులలో పటేల్, ఇనాందార్, సర్దార్లు వంటివారే తప్ప తగువారు లేరు అన్నారు జ్యోతిబా. అప్పటికి ఉన్న వీధిబడులు ఒక ప్రణాళిక ప్రకారం నడుస్తున్నవి కావు. మరాఠీ చదవటం రాయటం నేర్చిన కొందరు తమ జీవనోపాధి కోసం తెరిచిన పాఠశాలలు అవి విద్యార్థులకు న్యాయం చేకూర్చవని జ్యోతిరావు అన్నారు. ఉన్నత విద్య ఈ దేశంలో కొందరికే అందుబాటులో ఉంది, నిజమే. అంతమాత్రం చేత దానిని నిర్లక్ష్యం చేయాలని, దానికి నిధుల ఖర్చు చేయవద్దని ఏ బుద్ధిమంతుడు అనడు. అలా చేయటం విద్యా వ్యాప్తికి ఆఘాతమే అవుతుంది. ఉన్నత విద్యతో పాటుగా లేదా అంతకంటే శ్రద్ధగా ప్రాథమిక విద్యపై ఆసక్తి చూపాలని జ్యోతిబా అన్నారు. ప్రాథమిక విద్యా వ్యాప్తి ఎన్నో రకాలుగా జరగవచ్చు. ప్రైవేట్ పాఠశాలలకు జ్యోతిబా వ్యతిరేకి కాదు. ఎటొచ్చి ఆ పాఠశాలలకు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండకూడదని ఆయన అన్నారు. తగిన జీతాలిచ్చి సమర్థులైన ఉపాధ్యాయులను, ప్రొఫెసర్లను ఏర్పాటు చేయటం ప్రభుత్వ రంగంలో వీలైనంతగా ప్రైవేట్ పాఠశాలల్లో వీలు కాకపోవచ్చు. అందుకే ప్రైవేట్ విద్యా సంస్థలకు అంతగా ప్రోత్సాహం రాదు. ఉన్నత పాఠశాలలో చెప్పే విద్య నిత్య జీవితంలో పిల్లలకు ఎంతగా ఉపయోగపడుతున్నదో ఆలోచించవలసిన విషయం. సాధారణ జీవితావసరాలకు పనికిరాని అంశాలు తీసివేసి అవసరమైన అంశాలు అందులో చేర్చాలన్నారు జ్యోతిబా. ఈ విద్య కేవలం గుమస్తాలను, ఉపాధ్యాయులను తయారు చేసేదిగా ఉంది అని ఆయన అన్నారు. ప్రైవేటుగా కళాశాల స్థాయి విద్య అభ్యసించే ఏర్పాటు చేసినందుకు గాను ఆయన బొంబాయి విశ్వవిద్యాలయాన్ని అభినందించారు. సామాన్య ప్రజలలో విద్యా వ్యాప్తికి ఎన్ని విధాల కృషి చేయవచ్చునో ఆలోచించి ఆ మార్గాలన్నీ జ్యోతిబా సూచిస్తుండేవారు. విద్యా విషయకంగా వెనుకబడ్డ తరగతుల వారికి, క్రింది కులాల వారికి, ప్రతిభగల విద్యార్థులకు గ్రాంట్లు, ఉపకార వేతనాలు ఇవ్వాలని సూచించింది ఆయనే. విద్యార్థులకు పోటీలు పెట్టి ఉపకార వేతనాలిచ్చే పద్ధతి జ్యోతిబా ఒప్పుకోలేదు. ఇది విద్యా వ్యాప్తికి దోహదం చేయదని ఆయన అన్నారు. అప్పటికే దేశంలో విద్యావంతులకు ప్రభుత్వోద్యోగాలు దొరక్కపోవటం అనే సమస్య ఉంది. దేశ జనాభాతో పోల్చి చూస్తే మన విద్యావంతుల సంఖ్య తక్కువే. ముందు ముందు విద్యావంతులు ఎక్కువ కావటం, ఉద్యోగాలు దొరక్కపోవటం అనే సమస్య ఇంకా తీవ్రతరమవుతోంది. ఉద్యోగాలకు తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. అందుచేత ప్రభుత్వోద్యోగాల కోసం చూడటం మానేసి వేరే పనులు చూసుకోవాలని విద్యావంతులకు ఆయన ఆనాడే హితవు చెప్పారు. స్త్రీల ప్రాథమిక విద్య గురించి జ్యోతిబా ఎంతో మదనపడ్డారు. వారి విద్యా సౌకర్యాల విషయమై ఉదారంగా ఉండాలని విద్యాశాఖ వారికి విజ్ఞప్తులు చేశారు. శేతక ఖ్యాచ అఘాడ్ అనే తన గ్రంథంలో జ్యోతిరావు
హంటర్ కమిటీ నివేదికను పేర్కొన్నారు. ఈ కమిటీ బ్రాహ్మణులు, క్రైస్తవులు, పార్సీలు మొదలైన అందరి అభిప్రాయాలు సేకరించింది. కానీ రైతుల జోలికే పోలేదు. వారి అభిప్రాయం కానీ సాక్ష్యం కానీ తీసుకోలేదు. ఈ కమిటీ నివేదిక రైతులకు, విద్యాహీనులకు ఏమంత ఉపయోగకరంగా ఉండదని జ్యోతిబా అన్నారు. పూణే మున్సిపాలిటీలో 30/10/1882న ఒక వెటర్నరీ కళాశాలను తెరిచే విషయం ప్రస్తావనకు వచ్చింది. మద్రాస్ మున్సిపాలిటీ అలాంటి కళాశాల ఒకటి నడుపుతున్నదని, ఆ విషయం వారిని సంప్రదించి వివరాలు సేకరించడం మంచిదని జ్యోతిబా సలహా ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చే విషయం కూడా జ్యోతిబా కోరినట్టే జరిగింది. ఇంకోసారి మార్కెట్ భవనం కోసం 3,25,000 రూపాయలు మంజూరు చేసే విషయం చర్చకు వచ్చింది. సభ్యులంతా దానిని ఆమోదించే తొందరలో ఉన్నారు. కానీ జ్యోతిబా, హరిరావుజీ చిప్లంకర్లు మాత్రం మార్కెట్కు అంత మొత్తం అనవసరమని, 1,00,000 చాలునని, మిగతా డబ్బు పేదవారి విద్యా సౌకర్యాలకు ఖర్చు పెట్టవచ్చునని అన్నారు. చివరికి 2 లక్షల ఖర్చుతో 200 దుకాణాలు కట్టాలన్న ప్రతిపాదన మెజార్టీ ఓట్లతో నెగ్గింది. ఇంత ఖర్చుతో మార్కెట్ నిర్మాణాన్ని కేసరి పత్రిక కూడా విమర్శించింది. అయినా మార్కెట్ నిర్మాణం ఆగలేదు. 1885 నాటికి పూణే మార్కెట్ తయారైంది. భారతదేశంలోని పెద్ద మార్కెట్లలో ఇది ఒకటి. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.